దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నారు పెద్దలు. అవకాశం వచ్చినప్పుడే జేబులు నింపుకోవాలి అంటున్నారు ఈ దేవాలయం నిర్వాహకులు. ప్రజల నమ్మకం, విశ్వాసం, భక్తిని ఆసరా చేసుకుని దండుకునే పని జోరుగా సాగించేశారు. ఈ వ్యవహారానికి మరో సెంటిమెంట్ కూడా జత చేసి మరి భక్తులను దోచుకుంటోన్న వైనం పై స్పెషల్ స్టోరీ. అవకాశం రావాలే కానీ అందినంత దండుకోవడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం ఆయనవెల్లిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. సరస్వతి జయంతి నేపథ్యంలో ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు చదువుల పండుగ పేరుతో ఆలయం నిర్వాహకులు పలు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తొలి రోజు లక్ష్మీ గణపతి పూజ జరిగింది. సప్తనది జలాలతో స్వామికి అభిషేకం, గణపతి హోమం బాగానే జరిగాయి. ఇక చదువుల పండుగ పేరుతో 1,00,000 పెన్నులకు పూజలు కూడా చేశారు. ఉత్సవాల్లో భాగంగా వసంత పంచమి నాడు ఈ 1,00,000 పెన్నుల పూజలు జరిగాయి. ఈ పూజలకు వేలాదిగా భక్తులు కూడా తరలివచ్చారు. ఎవరు సమాధానం చెప్తలేదండి. మెయింటెనెన్స్ ఎవరు కూడా ఏ సమాధానం చెప్తలేదండి. కౌంటర్లోకి వెళ్ళి కొనుక్కోండి చెప్తున్నారు అంతేనండి. పొద్దున్న మధ్యాహ్నం 3 దాకా పంచి పెట్టామని చెప్పి అంటారండి. 1,00,000 పెన్నులు ఇస్తున్నామని చెప్పారు. 1,00,000 పెన్నులు ఇస్తానన్నారు. మీకు టైం చెప్పలేదండి. 3 దాకా పంచి పెట్టామన్నారండి. వాళ్ళు తాళం వేసి రూమ్ లో లాక్ రూమ్ లో తాళం వేసి తెచ్చి అమ్ముతున్నారండి. 250 రూపాయలు అమ్ముతున్నారండి. వసంత పంచమి పూజల సందర్భంగా పూజలు చేసిన పెన్నులు పిల్లలకు పంపిణీ చేస్తామని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. పూజ చేసిన పెన్నులు వాడితే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయని ప్రతి ఒక్కరికి నమ్మకం, ప్రత్యేక సెంటిమెంట్ కూడా. మరోవైపు వసంత పంచమి నేపథ్యంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. ఈ సమయంలో పెన్నులు గణపతి పాదాల వద్ద ఉంచి విశేష పూజలు చేశారు. ఇక్కడే ఆలయ నిర్వాహకులు ఓ కమర్షియల్ ఆలోచన చేశారు. భక్తుల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే ఐడియాకు పదును పెట్టారు. గణపతికి గరిక పూజలు అంటూ భక్తుల నుంచి డబ్బులు భారీగా వసూలు చేశారు. ఎన్ని పెన్నులు ఇస్తారు? దేనికి వచ్చారమ్మా? గణపతి పూజ, సరస్వతి పూజలో ఉంచిన పెన్ను ఒకటికి 50 రూపాయలు వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నించిన భక్తులకు అది పెన్నులకు వసూలు చేసిన డబ్బులు కాదని, గణపతి పూజకు వసూలు చేసిన రుసుమని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం గట్టిగానే చేశారు. అయితే విచిత్రం ఏంటంటే స్వామివారి దర్శనం అయిపోయిన తరువాత పెన్నులు కావాలి అని వారికి గరిక పూజపై టికెట్ పై పెన్నులు అమ్ముతుండడం విశేషం. తమ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటోన్న ఆలయ సిబ్బంది నిర్వాకంపై భక్తులు భగ్గుమంటున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. 500 ఇస్తే 250 రూపాయలు తిరిగి నాకు క్యాష్ ఇచ్చారు. ఇంకా 250 రూపాయలు తీసుకున్నారు. ఇవ్వండి మనీ. రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. పేపర్లో ఇందులో ఈ బుక్ ఇందులో పెట్టి ఇచ్చారండి. 5 పెన్నులు కూడా సీక్రెట్ గాని ఈ గడ్డి చేతులు పెట్టారండి. గడి పూజ గారు భోజనం. పండుగ, పర్వదినం, ఇతర ముఖ్యమైన రోజులు ఏవైనా వస్తే ప్రజలు దేవాలయాలకు వెళ్లడం, మొక్కులు చెల్లించుకుని పూజలు చేయడం సహజం. దీన్ని ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి దేవాలయం నిర్వాహకులు చక్కగా వాడుకున్నారు. పెన్నులు కావాలి అంటే గణపతి పూజకిచ్చే టికెట్ ఇస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అడగని వారికి టికెట్లు కూడా ఇవ్వకుండా కేవలం డబ్బు తీసుకుని పెన్నులు ఇస్తున్నారు. గణపతి పూజ పేరుతో పెన్నులను అమ్ముతూ భక్తుల జేబులు కొల్లగొట్టారు. ఇలాంటి వ్యవహారాలు బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు పెన్నులు అమ్మమని మీకు కమిషన్ ఆర్డర్ ఇచ్చినారా? మీరేగా తీసుకుంటారు. డబ్బులు పెట్టుకుంటారు. నాకు చేత కాకనా 250 రూపాయలు డబ్బులు పెట్టలేకనా మాకు అవసరం ఏముంది? 250 ఎన్ని పెన్నులు? 250 5 పెన్నులు ఇస్తారంట. మాకు ఒక పెన్ను ఇచ్చినా చాలా ఫ్రీగానే అడిగాము. అలాగే మీరు రిసిప్ట్ ఇచ్చారా? రిసిప్ట్ లో గరిక పూజ అని రిసిప్ట్ ఇస్తున్నారు. 250 రూపాయలు పెట్టి పెన్నులు ఇస్తున్నారు. దానికి వీళ్ళకంటే దొంగలు పెట్టరండి. బయట దొంగలు పెట్టరు. ఎందుకంటే గుళ్ళు వ్యాపారం. ఇదే ఎండోమెంట్ శాఖ కంప్లైంట్ చేస్తే ఏమైనా తర్వాత చూపిస్తా. మీకేమని చెప్పారండి? అది రిసిప్ట్ ఇచ్చి 5 పెన్నులు 250 రూపాయలు అని చెప్పారండి. అదొక్క చెప్తే అయిపోతాయి కూడా అన్నారు.
దారుణంగా తయారయ్యారు. దీనివల్ల వ్యాపారం చేసుకోవడం మేలు కదా. ప్రజల విశ్వాసం, నమ్మకం, భక్తితో వారి మనోభావాలతో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఆయనవెల్లి దేవాలయం సిబ్బంది ఇప్పుడు నిరూపించి చూపించారు. సుమారు 1,00,000 పెన్నులను అమ్మారు. ఒక్కొక్క పెన్నుకు 50 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇక ఇలా వసూలు చేసిన మొత్తాల లెక్కల సంగతి ఆ గణపతికే తెలియాలి అంటున్నారు భక్తులు. పర్వదినాల్లో భక్తుల సెంటిమెంట్ ను ఇలా సొమ్ము చేసుకునే విధానం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదని పలువురు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవండి, భక్తి పేరుతో వ్యాపారం చేసే వారికి తగిన గుణపాఠం చెప్పండి అంటున్నారు స్థానిక ప్రజలు. తీసుకున్నాం కదా, నాకు మీరు ఇచ్చారు. నా దగ్గర వీడియో కూడా ఉంది మేడం. దేవుడి దగ్గర గరికి పూజ ఏమని కొట్టారు? ఏమని దాని మీద ఏమనుంది? దాని మీద ఏమనుంది? పూజ చేయట్లేదు కదా. ఎప్పుడు మీరు ఆయన పేరు అడగట్లేడు, గోత్రం అడగట్లేడు, ఎవరి పేరు మీరు పూజలు చేస్తారండి? మరి మీరు ఎలా అమ్ముతున్నారమ్మా? మీరు ఎలా అమ్ముతున్నారు? పెన్నులు ఎలా అమ్ముతున్నావు నువ్వు? ఒక్కసారి నేను చెప్పి నాకు రిసిప్ట్ ఏది? గరికి పూజ అయ్యి ఉంటాయి కదా మన దగ్గర. దీంట్లో పెట్టి మీకు 5 పెన్నులు ఇస్తున్నారు కదా సార్. అది ఇప్పుడు మేము నెట్ లో కొట్టుకున్నది. అది మీకు రేపొద్దున సోమవారి దగ్గర పూజ జరుగుతుంది. మేము దేవుడి సాక్షి చెప్పి పెన్నులు అమ్ముతున్నావు. పెన్నులు అమ్మమ్మని నీకు ఈవో గారు చెప్పారా లేకపోతే ఎవరు చెప్పారు? పెన్నులు ఇచ్చి కూడా దీంట్లో పెట్టండి.